ఎంత ఖర్చు అవుద్దంటే 29,000 కోట్ల రూపాయలు కావాలి ఈరోజు డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే. దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేసాం. ఫేజ్ 1 5,000 కోట్లు, ఫేజ్ 2 5,000 కోట్లు, ఫేజ్ 3 బ్యాలెన్స్ 19,000 కోట్లు. ఈ 5,000 ఫేజ్ 1 ఏంటంటే ఎక్కువ హౌసెస్ ఎక్కడైతే ఉండి డెన్సిటీ ఎక్కువ ఉండి అక్కడ కచ్చా డ్రైన్స్ ఉంది, అవన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం చేసాం. ముఖ్యమంత్రి గారు దానికి ప్రత్యేకంగా 4,000 కోట్లు యాక్చువల్గా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లో టేకప్ చేసి టెండర్లు పిలిచి అవి కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదంటే డ్రైన్స్ ఉండాలి, సిల్ట్ తీయాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్కి ఏదైతే నెల్లూరు ఆగిపోయిందో దానికి హట్కో 165 కోట్లు శాంక్షన్ చేసింది. వాళ్ళు కూడా వర్క్ వేగవంతం చేశారు. నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలువ, తర్వాత వచ్చి జాఫర్ కెనాల్, ఉయ్యాల కాలువ, జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ, మల్లప్ప కెనాల్ దాని సైడ్ ఉండే కానీ, రామిరెడ్డి కెనాల్ దాని సైడ్ ఉండే బ్రాంచ్ కెనాల్స్ కానీ, ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి. అటు ఇటు ఆక్యుపై చేశారు. వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి వెళ్తుంది. 2017లో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ కాబట్టి. ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఎవరైతే డ్రైన్స్ ఆక్యుపై చేసుకొని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈ ఉయ్యాల కాలువ కానీ, మల్లప్ప కాలువ కానీ, లేదా రామిరెడ్డి కెనాల్ కానీ, వాటి బ్రాంచెస్ కానీ, వాటిని ఎవరైతే ఆక్యుపై చేసుకొని మూసేశారో అవి కొంత వైడెన్ చేయక తప్పదు. ఏం చేస్తున్నాం అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. కాంక్రీట్ వాల్ కట్టి స్లాబ్ వేయకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలలేని నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి. దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలి. దానికి 50 కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. టెండర్ పిలిచేశారు. 15వ తేదీ ఓపెన్ చేస్తారు. బహుశా ఈ నెలాఖరు నుంచి వర్క్ టేకప్ చేస్తారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తాం.